సునీత విలియమ్స్ ఇంకా బచ్ విల్మోర్ 8 రోజులు నాసా మిషన్స్ కోసం స్పేస్లోకి వెళ్తే స్పేస్ క్యాప్సూల్లో జరిగిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల 9 మంత్స్ అక్కడే ఉండి చివరికి మార్చి 18వ తారీఖున వచ్చారనే విషయం మనకి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఉండి రావడానికి ఎంత ఖర్చు అయింది, ఫైనల్ అమౌంట్ కానీ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మొదట సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ స్పేస్లోకి వెళ్ళడానికి వాడింది బోయింగ్ స్టార్ లీనియర్ స్పేస్ క్రాఫ్ట్. దీన్ని బోయింగ్ అనే కంపెనీతో నాసా వాళ్ళు కొలాబ్ అయ్యి తయారు చేశారు. దీనికి గాను సుమారు $100 మిలియన్ల ఖర్చు అయ్యింది. అండ్ స్పేస్ క్రాఫ్ట్ ని ఆర్బిట్ లోకి పంపించడానికి వాళ్ళు అట్లాస్ వి అనే రాకెట్ ని వాడారు. దీనికి గాను $130 మిలియన్ల ఖర్చు అయింది. ఇనిషియల్ గా ఈ స్పేస్ మిషన్ మొత్తం కేవలం 8 రోజులకే. వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి తిరిగి వచ్చేయాలి. కానీ వాళ్ళు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ లో జరిగిన ఒక టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో అప్పుడు నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ కంపెనీతో కొలాబ్ అయ్యారు. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ వీళ్ళిద్దరిని తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ని ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఆర్బిట్ లోకి పంపించారు. ఇంకా ఆర్బిట్లోకి చేరుకున్న ఆ క్యాప్సూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డాకింగ్ అయ్యి ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని భూమి మీదకి సేఫ్గా తీసుకువచ్చారు. అయితే వీళ్ళిద్దరూ రావడానికి ఉపయోగపడిన డ్రాగన్ క్యాప్సూల్ని తయారు చేయడానికి దాదాపు $140 మిలియన్ల ఖర్చు అయింది. ఇంకా ఆ క్యాప్సూల్ని ఆర్బిట్లోకి పంపించడానికి వాడిన ఫాల్కాన్ 9 రాకెట్ని తయారు చేయడానికి $80 మిలియన్ల ఖర్చు అయింది. అంటే సుమారు వీళ్ళు స్పేస్లోకి వెళ్ళడానికి ఒక $230 మిలియన్ల అండ్ స్పేస్ నుంచి తిరిగి రావడానికి $230 మిలియన్ ఖర్చు అయింది. అంటే సుమారు అటుగా ఇటుగా $450 మిలియన్. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అది దాదాపు 3,800 కోట్లకు సమానం అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం మూన్ మీదకి పంపించిన చంద్రయాన్ 2 మొత్తం ప్రాజెక్ట్కి 980 కోట్లు ఖర్చు అయింది. సో మనం ఈ డబ్బుతో 4 లోనర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది కేవలం వాళ్ళు వెళ్ళి రావడానికి అయిన ఖర్చు మాత్రమే. వీళ్ళు అక్కడ దాదాపు 9 నెలలు ఉన్నారు కదా, ఆ 9 నెలలు ఉండే ఖర్చు మనం ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. ఏదేమైనా 60 ఏళ్ల వయసులో 8 రోజులని అనుకుని బయలుదేరిన స్పేస్ మిషన్ 9 నెలలకి పోస్ట్పోన్ అయినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా మన అంతరిక్షం కోసం ఎన్నో పరిశోధనలు చేయడం నిజంగా గొప్ప విషయం. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.